అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వర్తి బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, చాలామంది భార్యాభర్తలు డైవర్స్ కోసం అని చెప్పేసి కోర్టుల చుట్టూ తిరుగుతూ చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? దీని గురించి చెప్తారా? ఈ రోజుల్లో పెళ్ళైన నెల, 2 నెలలు, 3 నెలలు లేదు, అతి తక్కువ కాలంలోనే పిల్లలకి లేక ముందే లేదా పిల్లలైన తర్వాత అయినా ఎక్కువ డైవర్స్ కేసులు వస్తున్నాయి. మీరు ఏదైనా భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఇంట్లో ఉండే అత్తమామలో లేకపోతే పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ కూర్చొని అందరూ మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరే లోపల పెట్టుకొని కొంతమంది అమ్మాయిలు అయితే పరువు పోద్దనో, పుట్టింటోళ్ళు తెలిస్తే ఎక్కడ ఇబ్బంది అవుద్దనో, లేకపోతే అబ్బాయిలు మేము అబ్బాయిలం కదా, మగవాళ్ళం కదా, మా పరువులు పోతాయనో అలా మీరు చేయొద్దు. మీరు వెంటనే ఫస్ట్ మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి. ఎవరి తప్పు తెలుసుకొని మీరు సరిదిద్దుకొని హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకోండి. నెంబర్ 1. అలా కాని పక్షంలో మీరు మీ పద్ధతులు అమ్మా నాన్న అత్తమ్మ వాళ్ళ సమక్షంలో కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కాని పక్షంలో మీరు మాలాంటి సర్టిఫైడ్ మీడియేటర్స్ ఉంటారు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ట్రైన్ అయిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి మీ సమస్యని తీసుకురాగలిగితే మేము మీకు మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ చేసి మీ ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడించి మీరే సమస్యకి పరిష్కారం కనుక్కునేటట్టు చేయగలం. అదే మాకుండే స్కిల్, మాకుండే ఇది. అయితే అక్కడ కూడా మీకు పరిష్కారం కాకపోతే అప్పుడు ఫర్దర్గా కోర్టులు మనం కేసు ఫైల్ చేయొచ్చు. అది కూడా మీకు మ్యూచువల్ డైవర్స్ అయితే మీకు 6 months టైం ఉంటుంది, వెంటనే వచ్చేస్తుంది. అలా కాకుండా మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పో, అయితే మూర్ఖంగా ఆలోచించో, లేకపోతే ఏదైనా చెడు ఏదో చేయాలి అవతల వాళ్ళకి, అటు వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు, సాధించాలి అని పట్టుకొని కూర్చుంటే మీకు టైం వేస్ట్, అటు జాబులు చేసుకోవడానికి ఇబ్బంది, మనీ వేస్ట్, పీస్ ఆఫ్ మైండ్ పోద్ది. ఊరికే కోర్టుల చుట్టూ ఈరోజు కోర్టుకు రావాలంటే ఒక రోజంతా పోద్ది. కాబట్టి దయించి ఈ కేసులు వేలు లక్షలు పెరిగిపోతున్నాయి, కోర్టు కూడా టైం ఉండట్లేదు. కాబట్టి మీరు దయించి ఒక మీడియేషన్ అప్రోచ్ అవ్వండి, మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి. కానీ పంతాలకు పోయి మీ జీవితాల్లో అశాంతిని ఉండేటట్టు చేసుకోబాకండి. మీరు అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. చూశారు కదా, మీకు కూడా ఏమైనా న్యాయపరమైన సలహాలు కావాలనుకుంటే, సార్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా న్యాయపరమైన సందేహాలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి, క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాము. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.